ఈరోజు వీడియోలో మనం టమాటో పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకున్నాము. అలాగే టమోటాలను కూడా కట్ చేసుకుని 4 చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాము. ఇందులో మనము పుదీనాతో చేసుకుంటున్నాము కాబట్టి పుదీనా ఆకులు 1 కప్పు వేసుకుంటున్నాము. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాము. మనం ఇందులోనే సాల్ట్, జీలకర్ర అవి కూడా వేసుకుందామండి. చూడండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని ఈ గిన్నె పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, ఎట్లా బాయిల్ అయిపోయాయి కదా. అంటే ఈ నూనె వేసాం కదా, ఆ నూనె వేడికి ఇట్లా అయిపోయాయి అన్నమాట. ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకోవటమండి. మెత్తగా వేసుకోవటమే. చూడండి, ఎంతో రుచికరమైన టమాటో పుదీనా చట్నీ అనేది అయితే రెడీ అయిపోయింది. దీన్ని కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. తాలింపు లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. నెక్స్ట్ సొరకాయతో చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక సొరకాయని తీసుకున్నాను. ఇది కట్ చేసుకొని అంటే ఇద్దరికి సరిపడా తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. దీన్ని పీల్ చేసుకుందామండి. పీల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి. లోపల ఉన్న విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని తురుముకుందాము. తురిమే దాన్ని బట్టి తురమాలి. సమ్మర్లో ఇలా ఈ సొరకాయతోటి చపాతీ అట్లా చేసుకోవటం వల్ల వాటర్ కంటెంట్ అనేది బాడీకి చేరుతుంది. సమ్మర్లో మన బాడీకి వాటర్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ సొరకాయ చపాతీని చేసుకొని తినవచ్చండి. ఎందుకంటే చాలామంది మార్నింగ్ సొరకాయ జ్యూస్ అని అట్లా తాగుతూ ఉంటారు కదా. అట్లా తాగలేని వాళ్ళు ఇట్లా సొరకాయతోటి చపాతీ కానీ సలాడ్ కానీ చేసుకొని తినవచ్చు. మనం వెజిటబుల్ సలాడ్ చేసుకుంటాం కదా, అందులో సొరకాయని ఎక్కువ భాగంగా తీసుకోవటం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. చూడండి, ఫైనల్గా ఇలా అయితే తురుముకున్నాము. ఇందులో ఇప్పుడు మనకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసి కలుపుకుంటున్నాము. ఇందులో ఎలాంటి వాటర్ అయితే వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఎలాంటి వాటర్ వేయని అవసరం లేదు. చూసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఏదైనా వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అవసరం పడలేదండి. 1 కప్పు గోధుమ పిండికి సరిపోయింది. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత చపాతీలాగా చేసుకుందాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాము. మామూలుగా చేసుకునే చపాతీలాగా అంత పలుచగా అయితే రావండి, ఎందుకంటే కొంచెం సొరకాయ తురుము వేసాం కదా, కొంచెం మందంగానే వస్తాయి. ఇట్లా కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి కొంచెం క్రాక్స్ లాగా వస్తూ ఉంటాయి చుట్టూ, అది కామనేనండి. మామూలు చపాతీలాగా నీట్గా అయితే రాదు. మీకు షేప్ కావాలంటే ఏదైనా గిన్నె పెట్టి కట్ చేసినట్టు చేసుకోవచ్చు. నేనైతే అట్లా ఏం చేయట్లేదు, జస్ట్ అలా ప్రెస్ చేసుకున్నాను చపాతీలాగా. తర్వాత పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా కాల్చుకుంటాను. ఈ చపాతీని ఏమీ లేకుండా ఉట్టిదైనా తినొచ్చండి. ఇందులోనే కొంచెం ఉప్పు, కారం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా, ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అలాంటివి కూడా కలుపుకొని చేసుకున్నట్లయితే ఇంకా సైడ్ డిష్గా ఏం అవసరం లేదు. ఉట్టి చపాతీని తినేయచ్చు. ఈ చపాతీ తురుముని బియ్యం పిండితో కలిపి కూడా ఇట్లా చపాతీలాగా చేసుకోవచ్చు. చూడండి, చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చూడటానికి మనం మందంగా చేసినా కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇవి చూడండి, ఒకసారి తుంచి చూపిస్తాను. ఈ చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఇందులోకి ఆలు కర్రీ అట్లాంటివి బాగోవు. టమాటో పచ్చిమిర్చి చట్నీ, పుదీనా చట్నీ లాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, చపాతీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ కూడా ఆల్రెడీ రెడీగా ఉంది కదా. ఎమ్మి చపాతీ అయితే రెడీ. చాలా బాగుందండి టేస్ట్. మీరు